అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. వైసీపీ వామపక్షాల నేతలు రోడ్లపైకొచ్చి బస్సుల్ని అడ్డుకుంటున్నారు. రాజమండ్రిలో బంద్ ప్రభావానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. మనం ఇప్పుడు రాజమండ్రి మెయిన్ రోడ్లో ఉన్నాం. ఈరోజు భారత్ బంద్కి పిలుపునిచ్చారు. విపక్షాలన్నీ కలిపి ఏదైతే పెద్ద నోట్ల రద్దుకి వ్యతిరేకంగా ఈ భారత్ బంద్కి ఈరోజు పిలిపిస్తాయి. ఆర్టీసీ బస్సులు అయితే యథాతథంగా నడుస్తున్నాయి. రాజమండ్రిలో ప్రధానమైన మార్కెట్ మెయిన్ రోడ్లో ఉన్నాం. ఇక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ బంద్కి మద్దతు ప్రకటించడంతో మొత్తం దుకాణాలన్నీ మూసున్నాయి. అలాగే తాడితోటలోని వస్త్ర మార్కెట్, అలాగే వెంకటేశ్వర జనరల్ మార్కెట్, హోల్సేల్ మార్కెట్ కూడా బంద్కి మద్దతు పలకరించడం బంద్ కొనసాగుతుంది. అయితే ఆర్టీసీ కానీ బ్యాంకులు కానీ అలాగే స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ కూడా బంద్ పాటిస్తున్నారు. బ్యాంకులు పనిచేస్తాయని చెప్పి బ్యాంకులు అలాగే అలాగే ఆర్టీసీ బస్సులు యథాతథంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ కొందరు వ్యాపారస్తులు అలాగే ఇక్కడ ఖాతాదారులు కూడా ఉన్నారు. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, ఇది పెద్ద నోట్ల పరిస్థితి మీద ఇలా అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకుందాం. చెప్పండి. నిజంగా బంద్ ఈరోజు చేయటం నిజంగా చాలా విచారకరమేమో అనిపిస్తుంది. దేశానికి ఉపకారం చేద్దాం, దేశాన్ని అభివృద్ధి చేద్దాం, దేశంలో ఉన్న ప్రజలందరూ సుఖంగా ఉండాలని చెప్పేసి అక్కడ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి మన అందరం సపోర్టివ్గా పోయి మరి ఈరోజు బంద్ ప్రకటించి వాళ్ళు చేసింది ఏంటి, ఒక్క దేశం పెద్ద ఉపద్రవం నుంచి కాపాడదామని చెప్పేసి ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటే మోడీ గారు అంత ప్రధానమైన నిర్ణయం, ప్రపంచ దేశాలందరూ కూడా చాలా గర్వించదగ్గ విషయాన్ని తీసుకుంటే, ఒక నిర్ణయం తీసుకుంటే మనం అందరూ దాన్ని సపోర్ట్ చేయాలి. అదే కొంతకాలం మరి ఆయన కూడా చెప్పారు, ఒక 10-15 రోజులు, ఒక నెలల పాటు మనకు కొంచెం ఇబ్బందులు పడాలి. చిల్లర మీకు జరుగుతుందా లేదా ఏంటి, మీకు ఎక్కడ ఇబ్బంది లేదు? మాకు అంత పెద్ద ఇబ్బంది పట్టలేదండి. ఈ రోజున 100 రూపాయల నోట్లు కూడా కొంచెం దొరుకుతూనే ఉన్నాయి. 500 నోట్లు, 100 రూపాయల నోట్లు వచ్చేసాయంటే కన్నా ఈ రోజున ప్రజలు మళ్ళీ దాని గురించి మర్చిపోతారు. నిజంగా చెప్పాలంటే ఒక 15 రోజులు 20 రోజులు కష్టపడాల్సిన పని ఉంది. అది మనం సహకారం అందించాలి. కిరాణా కొట్ల వాళ్ళు తీసుకోవట్లేదండి. ఇక్కడ కిరాణా కొట్లు, పాల వాళ్ళు, కూరలకి ఎవరు తీసుకోవట్లేదు. 500 నోట్ల వల్ల చాలా బాధపడుతున్నారండి జనం. అది నోట్లు లేపడం వల్ల, చిల్లర లేపడం వల్ల ఇవాళ జరుగుతున్నటువంటి ఈ బంద్ అనేది అనవసరం, ఇట్స్ వేస్ట్. మోదీ గారు బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నారు. ఎక్సలెంట్. అది మిగతా దేశాల్లో కూడా అందరూ కూడా చాలా బాగుంది అంటున్నారు. మన దేశంలో కూడా ఇది ఫ్యూచర్లో మనకు చాలా బెనిఫిట్ వస్తుంది. ముందు తప్పకుండా దీనివల్ల ఏంటంటే దొంగ నోట్లు తయారు చేయడం తగ్గుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ అవాయిడ్ చేసే వాళ్ళు తగ్గుతుంది. ప్రస్తుతానికి కొద్ది కష్టాలు ఉన్నా సరే, బట్ ఫ్యూచర్లో మటుకి ఫ్యూచర్ అక్కడ ఒక్క 4-5 నెలలని బ్రహ్మాండ మార్పు కనబడుతుంది. మరి జనాలు ప్రతి వాళ్ళు అనుకుంటారు మార్పు రావాలి ప్రతి వాళ్ళు అంటూనే ఉంటారు. కానీ ఎవరి మటుకు వాళ్ళు కూడా ఎవరు కూడా ప్రయత్నం చేయరు మార్పు చేయడానికి. కానీ మోదీ గారు ఆ మార్పు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. చాలా మంది ఈ ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూనే ఏదైతే ప్రత్యామ్నాయంగా చేయాల్సిన ఈ పెద్ద నోట్లు కనుక పెద్ద నోట్ల రద్దు స్థానంలో 500 రూపాయలు అలాగే 100 రూపాయల నోటు కూడా చాలా మంది ఎక్కువ వస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. కొద్ది రోజుల తర్వాత ఈ సమస్యను పట్టించుకోరని కూడా ఇక్కడ కొందరు చెప్తున్నారు. అలాగే ఏదైతే వర్తకులు ఇలా బంద్ పాటించడానికి కారణం ఏంటంటే తమకు ఎలాగా వ్యాపారంలో ఈ చిల్లర ఇవ్వడానికి ఎలాగా మాకు దొరకట్లేదు, ఏదైతే ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీసుకున్న నిర్ణయం మేరకు మేము దుకాణాలన్నీ ఈ బంద్కి, భారత్ బంద్కి మద్దతుగా బంద్ పాటిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ గణేష్తో శ్రీరామ్మూర్తి, HM TV, రాజమండ్రి నుంచి.